ఇప్పుడు భారతీయుల కళ్లన్నీ నీరజ్ చోప్రా పైనే ఉన్నాయి. ఈ యువ జావెలిన్ త్రోయర్ స్వర్ణం రేసులో ఉన్నాడు. ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్లో భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. ఇప్పటికీ క్వాలిఫికేషన్ రౌండ్ తో తన స్టామినా చూపించాడు. తొలి ప్రయత్నంలోనే ఫైనల్ కు అర్హత సాధించాడు. జావెలిన్ ను 89.34 మీటర్ల దూరం విసిరే అభిమానులు అంచనాలు పెంచుకునేలా చేశాడు. అయితే నీరజ్ స్వర్ణ పతకంతోనే స్వదేశానికి తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సరికొత్త చరిత్ర సృష్టించాలని ఎదురుచూస్తున్నారు. గత ఒలింపిక్స్ కు ముందు అథ్లెటిక్స్ లో భారత్ కు స్వర్ణమే లేదు. అసలు అథ్లెటిక్స్ లో పతకాన్ని ఊహించడమే కష్టంగా ఉండేది. కానీ నీరజ్ చోప్రా మాత్రం చరిత్ర సృష్టించాడు. అడుగుపెట్టిన తొలి ఒలింపిక్స్ లోనే పవర్ చూపించాడు. టోక్యో గడ్డ మీద భారత జెండా రెపరెపలాడేలా చేశాడు. ఏకంగా స్వర్ణ పతకం సాధించాడు. భారత అథ్లెటిక్స్ కు కొత్త ఊపు తీసుకొచ్చాడు. నీరజ్ చోప్రా నుంచి అభిమానులు ఇప్పుడు కూడా అలాంటి ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంతో ఫైనల్లో నీరజ్ ఎలా రాణిస్తాడనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. టోక్యో ఒలింపిక్స్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నీరజ్ చోప్రా ఆ తర్వాత అద్భుత ప్రదర్శనను కొనసాగించాడు. ఎక్స్పెక్టేషన్స్ కు తగినట్టే దూసుకుపోతున్నాడు. పతకాల రేసులో తనదైన ముద్ర వేస్తున్నాడు. చరిత్రను తిరగరాస్తూ సంచలనాలకు కేరాఫ్ గా మారిపాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే 23 ఈవెంట్స్ లో పోడియం ఫినిష్ చేశాడు. 7 సంవత్సరాల క్రితం ఆసియా ఛాంపియన్షిప్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాడు. ఆ తర్వాత ఏడాది కామన్వెల్త్ గేమ్స్ లోనూ రాణించాడు. స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఆసియా గేమ్స్ లోనూ తిరుగులేదనిపించుకున్నాడు. 2 సార్లు స్వర్ణ పతకాన్ని మెడలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ లోనూ తగ్గేదే లేదన్నాడు. 2023లో సిల్వర్ స్టార్ గా నిలిచాడు. 2022లో ప్రపంచ ఛాంపియన్షిప్స్ లోనూ సిల్వర్ మెడల్ అందుకున్నాడు. గతేడాది గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకున్నాడు. ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నా పక్కా ప్లానింగ్ తో ముందుకు కదిలాడు. కొన్ని ఈవెంట్స్ కు దూరంగా ఉన్నాడు. ఫిట్నెస్ ను సాధించి పారిస్ లో అడుగుపెట్టాడు. జావెలిన్ ను 90 మీటర్ల దూరం సంధించడమే ఇప్పుడు నీరజ్ టార్గెట్. క్వాలిఫికేషన్ రౌండ్ లో ఆ మార్కుకు దగ్గరగా వచ్చాడు. ఫైనల్లోనూ పంజా విసిరితే భారత్ ఖాతాలో స్వర్ణం చేరడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.